తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రుణ రోగ శత్రు బాధలు అనేవి మనం వింటూనే ఉంటాం. రుణము, రోగము, శత్రువులు ఇవి కామన్ గా ఉంటాయి అందరికి. అస్ట్రాలజీ ప్రకారము ఏ గ్రహస్థితి వల్ల ఇవి ఏర్పడతాయి, లేకపోతే ఏ భావం వల్ల ఏర్పడతాయి? మరి ఈ రుణము అంటే అప్పులు, రోగము విపరీతమైన రోగాలు, ఎవరిని చూసినా హెల్త్ బాగాలేదు అనే కంప్లైంట్ చేస్తున్నారు. శత్రువులు, మనమే శత్రువులుగా మారే పరిస్థితుల్లో అది ఇంకా దారుణాతి దారుణం. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మురళి గారు? తప్పకుండా అమ్మా. ముందుగా రుణానికి కారకుడు ఎవరయ్యా అంటే అందరూ కూడా కుజగ్రహము అని చెప్తూ ఉంటారు. పాపం ఆయన మీద అభాండం వేసి కూర్చుంటారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అంటే ఇక అది వారికే తెలిసి ఉండాలి. జాతక రీత్యా కుజుడు కర్కాటకంలో ఉంటే వాస్తవానికి వారికి కొన్ని అప్పులు అవ్వడము, అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండడం ఖచ్చితంగా ఉంటుంది. మరి కొందరి జాతకంలో కుజుడు కర్కాటకంలో ఉన్నప్పటికీ కూడా జాతక రీత్యా కొందరికి అప్పులు ఉండవు, కొందరికి ఉండవు. విన్నారా? వేరే గ్రహం వల్ల ఉంటుంది. అది ఏమిటి అంటే ఈ గ్రహం ఆ గ్రహం అని ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి మీకు. కుంభరాశి వారిని ఒక 6 నెలల నుండి తీసుకుందాం. 6 months లాస్ట్. సా సి సూసే అక్షరాలు ఎవరైనా కావచ్చు. కుంభరాశి వారు గత 6 నెలల నుండి విపరీతమైనటువంటి అప్పులు చేయడం కానీ, అప్పులకు సంబంధించినటువంటి దానిపై ఉండడము అనేటువంటిది ఇదొకటి. రెండవది 2023 ఈ పీరియడ్లో 23-24లో ధనస్సు రాశి వారు అధికంగా అప్పు చేసే పరిస్థితి కానీ, అప్పుల ఊబిలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో వారు కామెంట్ పెట్టచ్చు. తులారాశి వారు 2024-2025లో అప్పుకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటిది వీరికి ఉంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్గా రాబోయే రోజులలో లైక్ వృశ్చిక రాశి వారికి కూడా అప్పులు పుట్టలేదు వీరికి. అప్పు అనేటువంటిది పుట్టకుండా లాస్ట్ 1 year 1.5 year చాలా ఇబ్బందులు అయ్యారు. 1-2 years నుంచి. ఇక అప్పులు అనేటువంటివి మీకు రాబోయేటువంటి క్షణాలు ఈ 2026 ఆగస్టు తర్వాత నుండి మీకు వస్తుంది. అంటే ఎవరికైతే షష్టమ గురువు కానీ, షష్టమ స్థానంలో శనైశ్వరుడు కానీ ఈ గోచార రీత్యా ట్రావెల్ చేసే క్రమాలలో అప్పుల ఊబిలోకి వారు వెళ్ళిపోతారు. ఇక ఒకవేళ వారి జన్మ జాతకంలో ఒకవేళ 6వ స్థానంలో గురువు ఉన్న, 6వ స్థానంలో శనైశ్వరుడు ఉన్న, కుజుడు ఉన్న, సూర్యుడు చంద్రుడు ఉన్న, ఎవరన్నా ఉండండి, ఆ టైంలో హెల్త్ డిస్టర్బెన్స్ అన్న అవుతుంది, మానసిక బాధ అన్న అవుతుంది, గొడవలన్నా అవుతాయి, అప్పులన్న అవుతుంది. ముందు గొడవలు, రెండవది హెల్త్, మూడవది మానసికంగా, 4వది అప్పులు. మరి డబ్బులు బాగా ఉన్నాయి, అప్పులతో పని లేదు అనుకుంటే ఈ ముందు 3 అయినా అవుతుంది. లేదు ఈ సమయంలోనే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన, ఈ సమయంలోనే కారు కొనుక్కోవాలనే ఆలోచన, ఈ సమయంలోనే ఈఎంఐకి వెళ్ళడాలు, అప్పులు అయిపోతాయి. ఇంతే. కనుక ఈ గ్రహము ఆ గ్రహం అనేటువంటిది ఏది ఉండదు కనుక మన కర్మ అంతే. కనుక ఏం చేయాలి అంటే మంగళవారం రోజు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి, ఎరుపు రంగు కుంకుమను పెట్టుకోవాలి బొట్టుగా, ఎరుపు రంగు గులాబీ పుష్పాలను సేకరించుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను లేదా ఒకటి తెచ్చుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్రమం తప్పకుండా 18 మంగళవారాలు ప్రతిరోజు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి తల్లి పాలు ఏ విధంగా పడుతుందో, సిర్లాకి ఏ విధంగా తినిపిస్తుందో, మనకు ఆకలి అయితే ఏ విధంగానైతే భోజనం చేస్తామో ఆ విధంగా ఫీల్ అవుతూ నాకేదో అప్పులున్నాయి, నా అప్పులు తీర్చాలి అనే బాధ పెట్టకుండా, అనే ఆలోచన మనకు రాకుండా ఫీల్ కానీ హ్యాపీగా స్వామివారి ఫోటోను తుడిచి, గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి అక్కడ పెట్టి, ఎరుపు రంగు పుష్పాలతో స్వామికి చక్కగా అలంకరింపజేసి ఒక దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి. ఇంట్లోనే, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటే
ఇదంతా అయిన తర్వాత ఇంట్లో చేసుకొని స్వామివారికి ఈ బెల్లముతో చేసినటువంటి పాయసం అంటే ప్రీతి. సో బెల్లముతో చేసినటువంటి నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలి. ఇక్కడ ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుపై ఒక దీపపు కుందిని పెట్టి అందులో స్వామివారిని షణ్ముఖుడు అంటారు కనుక 6 2 వత్తులను కలిపి ఒకటి, మళ్ళీ 2 వత్తులు కలిపి ఒకటి, మళ్ళీ ఇట్లా 6 జ్వాలలు వెలగాలి. 6 జ్వాలలు వెలిగే విధంగా దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని చదువుకోండి, కరావలంబ స్తోత్రాన్ని చదవండి. మాకు నోరు తిరగది, మేము చదవలేము అని అనుకునేటువంటి వారు ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని చేసుకోండి. దీని తర్వాత దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దేవాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదే 108, 54, 18 ప్రదక్షిణలు తిరగండి. ఇది ప్రతి మంగళవారం రోజు చేయండి. రెండవది గణపతికి సంబంధించినటువంటి పూజ ఒకటి ఉంటుంది. ఈ గణపతికి సంబంధించినటువంటి పూజలో భాగంగా ఒక పీట మీద ఒక క్లాత్ను పరిచి స్వామిని మనము పుట్టమన్ను దొరుకుతుంది, లైక్ ఏదైనా ఒక మన్నుతో గణపతిని మనమే తయారు చేయాలి. బయట దొరికేది కాకుండా స్వామివారి విగ్రహాన్ని మట్టితో మనము తయారు చేసి 21 గరకలను ఒక బియ్యం పోసి ఆ గరకలను అక్కడ సమర్పించి గరకపై ఆ యొక్క విగ్రహాన్ని పెట్టి మనము తయారు చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 3 దీపాలను ఏర్పాటు చేయాలి. 3 దీపాలను ఏర్పాటు చేసి ఈ 3 దీపాలు కూడా వెలిగే రూపకంగా చక్కగా వెలిగించుకొని గరకను సమర్పించి నేను చెప్పే ఈ 3 మంత్రాలు 108, 108, 108 సార్లు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం కానీ, అదేవిధంగా ఓం గణేశ రుణచింది నమః అనేటువంటి మంత్రం కానీ, ఓం శ్రీ రుణ విమోచన గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని అయినా కూడా మీరు 108 సార్లు చదువుకోవడం ద్వారా చాలా అంటే చాలా అంటే గరికతో స్వామివారికి ఈ 108 సార్లు 108 గరికలతో మంత్రాన్ని చెబుతూ స్వామివారికి సమర్పించాలి. చాలా అంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అయితే బుధవారం రోజు ప్రారంభించి బుధ, గురు, శుక్ర 3 రోజులు సీరియల్గా చేయాలి ఈ గణపతిని. చేసిన తర్వాత ఆ గణపతిని ఇంట్లో తులసమ్మ చెట్టు దగ్గరనో లేదా ఎక్కడనో దాన్ని నిమజ్జనం చేసుకోండి. అంతే, ఒకటేసారి చేయండి. మీకు రిజల్ట్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా గణపతిని ఆశ్రయించి లేదా సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయించి వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.